వితౌట్ క్లచ్ తో ఫుల్ ఆర్పిఎం పట్టుకొని కానీ గేర్ అయితే చేంజ్ చేయొచ్చు అంట. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రైడర్ సల్మాన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడైతే నేను మీ ముందుకు అయితే 3 పవర్ఫుల్ మిషన్స్ అయితే తీసుకురాబోతున్నాను. మీరు పెట్టిన కామెంట్స్ లో నేను ఒక బైకే ట్రై చేద్దాం అనుకున్నా, కాకపోతే మళ్ళీ ఇంకో బైక్ కానీ చెప్తారు మీరు కామెంట్లో. దానికోసం అని నేను ఈసారి 3 బైక్స్ అయితే ఒకేసారి అయితే మీకు బ్లాగ్లో అయితే చూపిస్తాను. ఇంకా మన వాళ్ళందరికీ ఫోన్ చేసి నేను మన స్పాట్ దగ్గరికి వచ్చామని చెప్పాను. ఇంకా మన గోప్రోలో వ్యూలో అయితే కలుసుకొని సో గైస్, మీకు చెప్పా కదా 3 పవర్ఫుల్ మిషన్స్ బైక్ అయితే మీ ముందుకు తీసుకొస్తా అని చెప్పేసి. KTM పవర్ఫుల్ మిషన్స్ వెహికల్స్ అయితే మీ ముందుకు అయితే తీసుకొచ్చాను నేను. ఒక వెహికల్ తీసుకొస్తే మళ్ళీ మీరు రెండో వెహికల్ కానీ మీరు కామెంట్లో పింగ్ చేస్తానని చెప్పి అయితే నేను మళ్ళీ ఆ కామెంట్ రాకుండా అయితే KTM బైక్స్ వరకు నేను తీసుకొచ్చేసాను. 3 పవర్ఫుల్ మిషన్స్ బైక్ అయితే మీ ముందుకు అయితే తీసుకొచ్చాను. ఇంకా ఈ వెహికల్స్ అయిపోయిన తర్వాత మీ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఇంకో బైక్ పైన ఒపీనియన్ వస్తే మటుకు నాకు కింద అయితే కామెంట్ చేయండి. ఆ బైక్తో కానీ నేను బ్లాగ్ అయితే చేస్తాను. సో ఇప్పుడైతే మీకు ఆ బైక్స్ ఏందో మీకు అయితే చూపిస్తా. చూడండి, చూసారా? డ్యూక్ 200, డ్యూక్ 250, డ్యూక్ 390. ఈ వెహికల్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా మీకు. పోయినసారి బ్లాగ్ చేసిన వెహికల్ అయితే ఇదే నేను 390. నేనైతే మీకు ఈ బైక్లో చాలా వరకు ఫీచర్స్ అయితే చెప్పలేదు. ఈ రోజు అయితే ఈ వీడియోలో అయితే మీకు దీని ఫీచర్స్ అయితే చెప్తాను. మీ ముందు అయితే ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే నేను చూపించాల్సింది ఈ 2 వెహికల్స్ ఎట్లా ఫీల్ అనిపిస్తుంది అయితే ఈరోజు అయితే చూపిస్తాను నేను. ఫస్ట్ ఇప్పుడైతే నేను డ్యూక్ 200 నుంచి అయితే స్టార్ట్ చేస్తాను. ఈ వెహికల్ గురించి చెప్పాలంటే మటుకు డ్యూక్ 200లో మన నెల్లూరులో మన బ్యాచ్లో అయితే మన ఫ్రెండే తీసింది ఈ వెహికల్. ఇది డ్యూక్ 200. ఇప్పుడు దీని ఫీల్ ఎట్లా ఉంటుందో మీకు అయితే చెప్తాను. ఇంకో విషయం ఏంటంటే మా ఫ్రెండ్స్లో అయితే ఇంకో వెహికల్ అయితే ఉంది డ్యూక్ 200. అది తేకుండా అయితే ఇది ఎందుకు తెచ్చానంటే ఈ వెహికల్ అయితే ఆల్మోస్ట్ లడాక్ తప్ప మన ఇండియా ట్రిప్ అంతా తిరిగేసింది. ఇది రీసెంట్గా అయితే ఈ వెహికల్ గమనిస్తున్నారు మీరు, వాషింగ్ కానీ అవ్వలేదు. కేరళకి అయితే వెళ్ళొచ్చాడు మా ఫ్రెండ్ అమ్మరు. మీకైతే కింద అయితే ఇన్స్టాగ్రామ్ అయితే మెన్షన్ చేస్తాను, వెళ్ళి చూడండి. లాంగ్ ట్రిప్కి అయితే వెళ్తాడు అతను. సరే, ఇంకా ఈ ఫీల్ ఎట్లా ఉంటుందో మీకైతే గోప్రో వ్యూలో అయితే చూపిస్తాను. సో గాయ్స్, ఇప్పుడు మనం అయితే డ్యూక్ 200లో అయితే వచ్చేసాము. ఇప్పుడు దీని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుందో మీకైతే లైవ్లో అయితే చూపిస్తా చూడండి. ఇప్పుడైతే మనం దీని టాప్ 4 గేర్స్ అయితే చెక్ చేద్దాం. ఫస్ట్ గేర్లో ఎంత స్పీడ్ వెళ్తుందో చూడండి మీరే, లైవ్లో కనిపిస్తుంది కదా. 47 అయితే వెళ్తుంది ఫస్ట్ గేర్లో. సెకండ్ గేర్లో 62 అయితే వెళ్తా ఉంది. 82 అయితే వెళ్తా ఉంది థర్డ్ గేర్లో. ఫోర్త్ గేర్లో అయితే 102, 103 అయితే వెళ్తా ఉంది ఫోర్త్ గేర్లో. ఫిఫ్త్ గేర్లో అయితే 116. దీన్నైతే స్టన్ వెహికల్ లాగా కానీ క్రియేట్ చేసి కొద్దిగా సైడ్ సేఫ్టీ రాడ్స్ అంతా పెట్టేసి కానీ మనం స్టన్స్ బైక్ లాగా పెట్టేస్తే మటుకు ఫుల్ సేఫ్టీ చేసుకొని మనం స్టన్స్ చేస్తే మటుకు వీలీ అయితే ఈజీగా అయితే నేర్చేసుకోవచ్చు. వీలీ కానీ బంపింగ్ రోలింగ్ స్టాపీ ఉంటుంది, రోలింగ్ స్టాపీ ఉంటుంది, వీలీ ఉంటుంది, చాలా బర్న్అవుట్ ఉంటుంది, అన్నీ కానీ మనం దీంట్లో అయితే నేర్చేసుకోవచ్చు. మనం ఇది మనకి నేర్చుకోవడానికి కరెక్ట్ పవర్ అయితే సరిపోద్ది. సో ఇట్లా వస్తారబ్బా ఇక్కడ. అదే నేను ఇక్కడ అయితే చాలా జాగ్రత్తగా అయితే ఉంటాను. చూసారా ఎట్లా లేసిందో వీలీ. సో గైస్, ఈ వీల్ అయితే చూసారు కదా, దీని ఫీల్ కానీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మనం అయితే ఇప్పుడు 250 డ్యూక్ అయితే ట్రై చేద్దాం. ఇప్పుడు దాన్ని అయితే రోలింగ్ స్టాప్ అయితే ట్రై చేస్తాను నేను. రోలింగ్ స్టాప్ కింగ్ డ్యూక్ 250 అయితే.
250 స్పీడ్ కానీ చెక్ చేసుకున్నాం. దీని స్పీడ్ కానీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఇప్పుడు మనం దాని స్పీడ్ అయితే నేను చెప్పలేము అనుకుంటున్నా. పోయినసారి బ్లాగ్లో అయితే చూసారు కదా, దీంతో పోల్చుకుంటే డబల్ స్పీడ్ అయితే దీంట్లో అయితే ఉంటుంది. మీకు ఇందులో చూపించాల్సింది దీంట్లో మోడ్స్ అనేది ఉంటాయి. మీకైతే దీంట్లో స్పెషల్ ఏం చెప్పలేదు కదా, ఇప్పుడైతే ఈ బ్లాగ్లో అయితే చూపిస్తా చూడండి. దీనికైతే క్విక్ షిఫ్ట్ అయితే ఉంటుంది. ఇది ఎట్లా వర్క్ అవుతుందో మీకైతే హైవేకి అయితే వెళ్ళి చూపిస్తాను నేను. దీని డిస్ప్లే అయితే ఇట్లా ఉంటుంది. నాకు దీని ఫీచర్స్ అయితే పోయినసారి తెలియక అయితే చెప్పలేదు, ఈ బ్లాగ్లో అయితే చెప్తాను చెప్పా కదా. ఇప్పుడైతే మా ఫ్రెండ్ అయితే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చెప్పు కామిల్, దీని ఫీచర్స్ ఏంటి? దీంట్లో అయితే 2 ట్రిప్లు వస్తుంది. ఆ స్పీడ్ ఎన్ని km/h మీరు స్టార్ట్ అయినప్పటి నుంచి చూపిస్తుంది. ఫ్యూల్ కన్సంప్షన్ ఎంత ఇస్తుంది, మైలేజ్ అనేది చూపిస్తుంది. బ్యాటరీ వాట్ అయితే చూపిస్తుంది. ఇప్పుడైతే 12.6 ఉంది, స్టార్టింగ్ చేశాక 14 వస్తుంది. 2 మెయిన్ ఫీచర్స్ వచ్చేసి ABS లో 2 మోడ్స్ ఉన్నాయి, రోడ్ సూపర్ మోటో అనేది. ఈ 2 మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి మెయిన్ ఫీచర్ ఏంటంటే క్విక్ షిఫ్టర్ ప్లస్ ఉంది. ఫుల్ RPM ఇచ్చుకొని అయితే గేర్ చేంజ్ చేసుకోవచ్చు. గేర్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అయితే నేను ఆ ఫీచర్ నేను ట్రై చేయాలనుకుంటున్నాను. సో గాయ్స్, ఇప్పుడైతే మనం సూపర్ పవర్ మాస్టర్ డ్యూక్ 390లో అయితే ఉన్నాం. దీంట్లో అయితే స్పెషల్ వచ్చేసి క్విక్ షిఫ్ట్ వర్కింగ్ ఎట్లా అవుతుందో ఇప్పుడైతే మీ ముందైతే చూపించడానికి అయితే వెహికల్ అయితే తీసుకొచ్చాను. ఇప్పుడైతే 4th గేర్లో ఉంది కదా, ఇక్కడ నుంచి అయితే ట్రై చేస్తాను చూడండి. వితౌట్ క్లచ్తో ఫుల్ RPM పట్టుకొని కానీ గేర్ అయితే చేంజ్ చేయొచ్చు. అది ఎట్లా వర్క్ అవుతుందో మీకు అయితే చూపిస్తాను చూడండి. ఇప్పుడు వెనకైతే వెహికల్స్ ఏం రావట్లేదు. సో ఫస్ట్ గేర్లో అయితే ఉంది కదా, మీరైతే చూడండి. నేనైతే క్లచ్ అయితే ఏం పట్టుకోవట్లేదు, చూసారా? నేనైతే ఇట్లా పట్టుకున్నాను. ఫస్ట్ 6 RPM దాటిన తర్వాత అయితే గేర్ అయితే చేంజ్ చేయాలా. చూస్తున్నారా, నేనైతే కింద చేంజ్ చేస్తున్నాను. 3rd గేరు, 4th గేరు, 5th, 6th గేరు. ఆ గేర్స్ అయితే చాలా స్మూత్గా అయితే గేర్స్ అయితే చేంజ్ అవుతున్నాయి అబ్బా. A few inches later. నేనైతే అన్ఎక్స్పెక్టెడ్ గా ఇట్లా వెళ్తా ఉన్నాను నెల్లూరుగా బీవీ నగర్ కాడైతే. వైజాగ్ నుంచి అయితే మన సబ్స్క్రైబర్స్, మన ఫ్యాన్ అంతా వాళ్ళు నెల్లూరుకి అయితే వచ్చిన్నారు. నాకు మా ఫ్యాన్స్ అయితే చూపిస్తారు చూడండి, ఫ్యామిలీ. వైజాగ్ నుంచి అయితే మీట్ అవడానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్. వంశీ బ్లాగ్స్ అయితే నన్ను వంశీ అన్న చూశారంట. వైజాగ్ దాకా వెళ్ళాయి కదా మన వీడియోస్. దానికోసం అయితే నెల్లూరుకి వచ్చేటప్పుడు అయితే అదైతే మీట్ అయ్యారు. వంశీ అన్న కాల్ చేస్తే కొద్దిగా బిజీ అని చెప్పారు. దానికోసం అయితే వంశీ అన్న లేడీ ఇక్కడ ఈ సిచ్యువేషన్ వంశీ అన్న ఉండాలా. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నన్ను కలిసినందుకు. ఈ ఫ్యామిలీ కలవడానికి కారణం అయితే అభిలాష్ అనే బ్రో. విశాఖపట్నం నుంచి వైజాగ్ నుంచి అయితే వచ్చారు ఫ్యామిలీ మొత్తం. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి. థ్యాంక్ యూ సో మచ్ ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. సో చూసారు కదా గాయస్, 200, 250, 390 సెగ్మెంట్లో మీకు ఏ వెహికల్ నచ్చిందో కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఆ వెహికల్స్లో దేని పవర్ అయితే దాని సీసీ బట్టి అయితే పవర్ అయితే ఉంటుంది. నాకైతే ఫుల్ కంఫర్ట్ అయితే స్టంట్స్ కోసం అయితే మటుకు 200 చాలు. ఈజీగా అయితే స్టంట్స్ అయితే నేర్చుకోవచ్చు. 390 cc అయితే మటుకు టాప్ స్పీడ్ సూపర్ పవర్ మాస్టర్ అది అంతే. అసలు బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నా. సో మీ ముందైతే అమర్ అయితే చూస్తున్నారు కదా, యాస్టీజ్ ఇట్లానే మొత్తం సేఫ్టీతో అయితే పెట్టేసుకుని జాకెట్ మొత్తం అయితే ఇట్లానే లాంగ్ రైడ్స్కి అయితే వెళ్ళొచ్చేస్తాడు. ఛానల్ అయితే ఏం లేదు. ఈ బ్లాగ్ ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాడు. బాయ్ బాయ్.